తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. తెలుగు సినిమా చరిత్రలో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఒక సువర్ణ అధ్యాయం. ఆ సువర్ణ అధ్యాయం లిఖించబడి 25 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మన స్టూడియోకి ఇచ్చేశారు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా దర్శకులు శ్రీ రాజా వన్నెమిరెడ్డి గారు. నమస్కారం రాజా వన్నెమిరెడ్డి గారు. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. నన్ను 25 సంవత్సరాలు సినిమా ఇచ్చి ఆశీర్వదించారు మీరందరూ. దానికోసం శ్రీకాంత్ గారు పిలవటం, మీ ముందు రావటం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, అసలు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి టాప్ 10 తెలుగు హాస్య చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. అసలు అది ఎలా సంభవించింది, ఎలా సాధ్యమైంది, ఎలా మీరు దర్శకుడిగా మారాలన్న మీ కళ అసలు ఎలా సాకారమైంది, ఎలా నెరవేరింది ఒకసారి తెలుసుకోవాలంది. సార్, యాక్చువల్గా నేను మద్రాసు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళానా లేకపోతే ఆర్టిస్ట్గా వెళ్ళానో తెలియదు, కానీ ఫస్ట్ మా గురువు గారు అనిల్ కుమార్ గారు అండి. ఆయన దగ్గర కొంతకాలం పనిచేశాను. ఆయనకి గ్యాప్ వచ్చింది. గ్యాప్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరిగిన తర్వాత అది గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్ అండి. ఇది ఎప్పుడు చెప్పినా ఉంటుంది నా ఇంటర్వ్యూలో. ఇంకా నేను సర్కార్కి టికెట్ తీసేసుకుని ఇంకా వచ్చేద్దాం, భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో లెక్చర్ పోస్ట్ ఇస్తా ఉన్నారు. అప్పటికి ఎస్ఐ పోస్ట్ మనకి ప్రిలిమినరీ అయిపోయింది. ఇంకా చిన్న ఇస్తే ఆటోమేటిక్గా ఓరల్కి వెళ్ళిపోతే అయిపోద్ది. అది కూడా వదిలేసుకున్నాను కదా, ఇంక లెక్చర్ పోస్ట్ ఎలాగా ఉంది కదా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఈ మాట అనిల్ కుమార్ గారికి చెప్పడానికి వెళ్తే, చచ్చా అలా కదయ్యా, నీ హిస్టరీ ఏంటి, నీ ఆల్బమ్స్ ఏంటి, నువ్వేంటి, నువ్వు ఒక పని మీద వచ్చావు కదా, సాధించు, ట్రై చేయి, ఎంత భయపడతావు ఎందుకని చెప్పి నన్ను తీసుకెళ్ళి శరత్ గారి దగ్గర పెట్టారు. డైరెక్టర్ శరత్ గారు. ఆయన ఫస్ట్ పిక్చరే బావా బామ్మ. అంటే అంతకుముందు నేను 11 పిక్చర్లు 12 పిక్చర్లు అసిస్టెంట్గా, అసోసియేట్గా 18 సినిమాల దాకా మలయాళ మధు గారి దగ్గర పనిచేశాను. 24 అవర్స్లో 48 అవర్స్లో దినేష్ బాబు గారి దగ్గర పనిచేశాను. గెద్దాడు ఆనంద్ బాబు, ఇలా రకరకాల చాలా బ్రహ్మారెడ్డి గారి దగ్గర 3 సినిమాలు చేశాను. ఇవన్నీ అయిన తర్వాత నాకు ఇంకా సినిమా మీద మనం ఉండలేము, ఎక్కడ వెళ్ళిపోదాం అన్న దాంట్లో అప్పుడు నన్ను తీసుకెళ్ళి శరత్ గారి దగ్గర జాయిన్ చేయడం జరిగిందండి. ఈ శరత్ గారి దగ్గర జాయిన్ అవ్వటం ఒక అయితే, నన్ను తీసుకెళ్ళి ఎడిటర్ మోహన్ గారి దగ్గర పెట్టారు. బావా బావమూర్తి ఫస్ట్ ఎడిటర్ మోహన్ గారి నిర్మాత అండి బావా బావమూర్తి. ఆయన కష్టాన్ని నమ్ముకుని వచ్చిన వ్యక్తి అండి. కష్టపడే వాళ్ళు అంటే డెఫినెట్గా ఇష్టపడే వ్యక్తి. వీడు కష్టపడతాడు, వీడి దగ్గర మనం పని చేయించుకోవచ్చు అనే థాట్లో ఆ సినిమా పనిచేశానండి. ఆయనకి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. రాజా, రవి, మీకు తెలుసు. రాజా డైరెక్టర్, రవి అమ్మాయి డాక్టర్ అండి. నన్ను వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా చూసుకుంటూ, వాళ్ళ కొడుకులకి బట్టలు కొంటే నాకు బట్టలు కొని, నేను మా మదర్ని ఫాదర్ని చూడటానికి వస్తే నాకు స్వీట్లు అవి కొనిచ్చి పట్టుకెళ్ళవయ్యా అని అంత ఆప్యాయతగా చూసుకుని, ఆయన చేసిన సినిమాలన్నింటికి కోఆర్డినేటర్గా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక శుభముహూర్తంలో ఈ సినిమా కొన్నారు. యాక్చువల్గా నాతో చేయిందాం అనుకున్న సినిమా ఇది కాదండి. మలయాళంలో ఒక ఎక్స్ట్రాడనరీ సినిమా కొన్నారండి ఆయన. ఇంకా ఆయన దగ్గర ఉండదు, ఇప్పటికీ ఆయన దగ్గర ఉంది. ఆ సినిమా నాతో చేయాలని చెప్పి ఆయన జగపతి బాబు హీరో అండి. ఆ సినిమా చేద్దామని చెప్పి జగపతి బాబు గారితో చెప్పారు. నన్ను జగపతి బాబు గారి దగ్గర పంపించారు. ఓకే అయింది. ఓకే అయిన తర్వాత ఈ సినిమా క్షేమంగా లాభంగా రండి సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఆయన సినిమా కొనేశారు. నేను ఆ టైంలో లేనండి అక్కడ. నాకు ఫోన్ చేశారు, ఇమీడియట్గా రమ్మంటే వెళ్ళాను. ఈ సినిమా కొన్నామయ్యా మనం అన్నారు. బ్రహ్మాండంగా ఉంది సార్, దీన్ని మీరైతే ఎక్స్ట్రాగా చేస్తారు అనుకున్నాం. అది నువ్వు చేస్తున్నావు కూడా చెప్పలేదు నాకు. ఆయన వర్క్ చేస్తున్నావు ఒక 4 నెలలు 5 నెలలు వర్క్ చేసిన తర్వాత డైరెక్టర్ ఎవరైనప్పటికీ నువ్వే అన్నారు. ఆ విధంగా మహానుభావుడు, ఆ ఫ్యామిలీ నాకు హెల్ప్ చేసి ఈరోజు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా డైరెక్టర్ అనుకునే పొజిషన్లో నిలబెట్టిన మనిషి అండి ఆయన. నాకు జన్మనిచ్చింది మా తల్లిదండ్రులు అయితే, సినిమా జీవితాన్ని ఇచ్చింది మాత్రం ఎడిటర్ మోహన్ గారు అండి. ఆ సినిమా చూసి తీసిన తర్వాత ఇంకేముంది మీకు తెలియదు ఏముంది, సక్సెస్ వెనకాల ఎలా ఉంటుందో ఏంటో చూశారు కదా. ఆ సినిమా ఇవాళ చూస్తుంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది. ఇప్పుడేనండి, ఇప్పుడు జస్ట్ ఒక అరగంట ముందే సినిమా అయింది. జీ తెలుగులో సినిమా వచ్చిందండి. నాకు ఒక 100-150 ఫోన్లు అండి. ఒకడైతే నాకు ఫోన్ చేసి, ఎవరే నీ సినిమా వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో 30% జనాలు అక్కడే ఉన్నారు సినిమా గాని ముందు అని అన్నారనమాట. చాలా ఆనందపడ్డా. అదే టైంలో మీరు ఇంటర్వ్యూ పెడతాం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది సార్. నాకు ఆ సినిమా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు చూసినా టీవీలో
హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనే మాట ఇందాక వాడా. ఎందుకు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వాడానంటే అసలు బ్రహ్మానందం గారు, కోవై సరళ, రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజు, అసలు రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ఏమో రవితేజ గారు, అసలు ఇంతమంది ఆర్టిస్టులని అసలు ఎట్లా అందుకే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్న. అంటే ఏ క్యారావేన్లు లేని రోజుల్లో మండు టెండల్లో రామానాయుడు స్టూడియోలో చెట్టు కింద అందరూ ఒకే రౌండ్ టేబుల్ లో కూర్చుని అదే ప్లస్ అయిందండి సినిమాకి. ఆ సినిమాకి ప్లస్ అవటం కారణం ఏంటంటే సార్, ఫస్ట్ ఎడిటర్ మోహన్ గారు, ఆయనకి ఎడిటర్ మోహన్ గారు సినిమా అంటే డెఫినెట్గా 100 Days సినిమా అనేది ముద్రండి. అలాగే జరిగింది ఆ లైఫ్లో, అన్ని సినిమాలు అలాగే జరిగినాయి. ఇంకోటి ఏంటంటే మోహన్ గారు కథ కోసం హీరో కాదండి, హీరో కోసం కథ కాదండి, కథ కోసమే ఆర్టిస్టులను ఎన్నుకుంటాడు, నమ్ముకుంటాడు. ఎప్పుడు అంతే సార్, కథని నమ్ముకునే ఆయన సినిమాలు తీస్తాడు. ఈ కథకి హీరో కావాలి, చేస్తాడా వీళ్ళు అడుగుదాం, చేయకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్దాం అనే థాట్లోనే ఉంటాడు తప్ప బతిమాలతాలు అయ్యి ఉన్నవాడు. నా అదృష్టం ఏంటంటే సార్, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలని నాకు ఉపయోగపడ్డాయి లేదని పక్కన పెట్టి చాలా నేర్చుకోవాలండి. ఇప్పుడు బావబామర్ది కృష్ణరాజు గారు బావగారి క్యారెక్టరు, అమ్మాయి ఎవరు మాలశ్రీ పక్కన ఆవిడ మన సిల్క్ స్మిత్ గారు ఆ క్యారెక్టర్ చేయటం అనేది థాట్ రావటం, జయసుధ గారు ఆ క్యారెక్టర్ చేయటం, అలాగా ఈయన ఈ సినిమాలో వీళ్ళైతే బాగుంటుంది, వీళ్ళైతే బాగుంటుంది అని ఎలక్ట్ చేసిన తర్వాత అందరూ నేను పనిచేసిన వాళ్ళే. నేను ఆల్రెడీ కోఆర్డినేటర్గా 7-8 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి వీళ్ళందరితో రాజేంద్ర ప్రసాద్ గారిని అన్నయ్య అంటాను, బ్రహ్మానందం ఒరే అంటాడు, శ్రీకాంత్ భయ్య అంటాడు. ఇలాగా మన ప్రకాష్ రాజు గారు చాలా గౌరవంగా ఉంటారు, ఆయనతో కోఆర్డినేటర్గా పనిచేశాను. దీనివల్ల మన రాజా సినిమా చేస్తున్నాడు, ఎడిటర్ మోహన్ గారు సినిమా ఇచ్చారు అని చెప్పి అందరూ కూడా శ్రద్ధగా, అంటే రోజు చేసే యాక్టింగ్ కంటే శ్రద్ధగా మనోడు చేస్తున్నాడు కదా, ఆడేం చెప్తే చేద్దాం, ఆడికి ఒక హిట్ వస్తే బాగుంటుంది కదా అంటే ఆవిడని ఎందుకంటున్నానంటే సార్, అది మన అనుకునే ఒక ప్రేమ అండి. ఈవెన్ రమ్యకృష్ణ గారి కోసం, రమ్యకృష్ణ గారి కంటే సార్ మీరు నమ్మరు, ఆవిడెవరు డబ్బింగ్ చెప్పిన రోజారమణ గారు అండి. 11 రోజులు డబ్బింగ్ చెప్పించాను సార్ ఆవిడతో. రోజారామ గారు బ్రాహ్మణికం ఉంటుంది సార్, దాంట్లో యాస బ్రాహ్మణికం యాస. అట్లా ఆవిడ ఇంతవరకు నేను చెప్పలేదు రాజా ఏంటిది అంటే ఆవిడ రోజు 2 గంటలు వచ్చి నేను రేపు వచ్చి చెప్తాను అని చెప్పి అలసిపోయేదండి చెప్పి ఆవిడ. అంటే ఆవిడ అంటే రమ్యకృష్ణ గారి కంటే ఎక్కువ కష్టపడింది ఆవిడ రోజారమణ గారు అంటే డబ్బింగ్ కోసం. అలాగే ఈవిడ ఎవరో మన రోజాకి డబ్బింగ్, సరితతో డబ్బింగ్ కావాలని మోహన్ గారిని అడిగాను. ఆయన ఇలా చూసి ఆవిడ అవసరం అంటావా అన్నారు. బాగుంటుందేమో సార్ ఆలోచించండి. ఆయన కూడా ప్రోడక్ట్ మీద ప్రాణం పెట్టే మనిషి కదండి. ఆయన ఇమీడియట్గా ఇష్టమయ్యాను ఎలా పడతాట ఆవిడతో మాట్లాడి ఆవిడని తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి డబ్బింగ్. ఆవిడ చెన్నైలో ఉండేవారండి. ఫ్లైట్కి వచ్చి ఈవినింగ్ అవ్వకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ టికెట్ వేసుకుని వెళ్ళారు. అంటే ప్రతి విషయంలోనూ మోహన్ గారు దాన్ని దగ్గరుండి చూశారు. మేమంతా భక్తి శ్రద్ధలతో చేసాం కాబట్టి ఆ సినిమాకి మీరు హౌ ఇట్ పాసిబుల్ అన్నారు కదా, ఆ పాసిబుల్ అవటానికి కారణం ఏంటంటే నాకు ఆర్టిస్టుల సహకారం, ఎడిటర్ మోహన్ గారి సహకారం అండి. ఆల్రెడీ వీళ్ళందరితో నేను పనిచేశాను కానీ నాకు కొత్త అనిపించలే. ఇప్పుడు ఏదైనా సపోజ్ చిన్న ఎగ్జాంపుల్స్ అండి, దాంట్లో బ్రహ్మానందం గారు, కోవై సరళ కుట్టి ఇది ఉందండి. అంటే సరే అది అలసిపోతారండి, అది పరిగెత్తి చాలా అలసిపోతారు, సెట్లో చాలా అలసిపోతారు. అది ఒకసారి చేశారండి వాళ్ళు, ఒకసారి అయిపోయింది, ఒకసారి చేశారు. చేసిన తర్వాత అలా పెట్టేవంట రామోహం అన్నాడు బ్రహ్మానందం గారు మిమ్మల్ని, ఇంకొకటి చేద్దాం అన్నా అన్నాను. అది సీరియస్గా పెట్టి సరే కానీ ఓకే అని. రెండోసారి కూడా ఇద్దరు మాటలుగా సార్ నువ్వు ఎక్కి దిగడం పరిగెట్టడం, అసలు అరుపులు కేకలు మళ్ళీ అప్పుడు మానిటర్లు అయ్యలేవు కదా సార్, డైరెక్ట్ చూడటమే కదా అనే. నాకు నచ్చలేదు, నువ్వేమనుకోవద్దు కాదు, ఇంకొక రోజన్నా చేద్దాం కానీ ఇంకొకటి చేద్దాం అన్న. నీకేం కావాలో చూపించరా అన్నాడు అని కోవసాల గారిని పిలిచాడు. ఆడికి నచ్చలేదంటే అంటున్నాడు, ఓ పని చేద్దాం, ఆడిని ఒకసారి చేయమందాం, చేసిన తర్వాత మనం చేద్దాం అని చెప్పి ఆవిడ్ని ఈయన ఒప్పించాడు. పరిప్రసాద్ అని చెప్పి కాలం చేసేయండి. పనీంద్ర ప్రసాద్ తెలుసు, బావ పన్నీరు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాకు లైఫ్లో సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 ఫ్రెండ్ అండి. వాడు నేను స్కిట్లు వేసేవాళ్ళం. ఓకే, అప్పుడు వాడు నేను 2 నిమిషాలు పక్కెళ్ళి ఒరే ఇలా చేద్దాంరా అని చెప్పి వాడు కోవై సరళ, నేను బ్రహ్మానందం గారి క్యారెక్టర్ చేసి చూపించాం సార్. చేసి చూపించాం, ఇంకేం మాట్లాడలేదు సార్ ఇద్దరు.
వాళ్ళు చేసినప్పుడు నువ్వు ఎక్కడం లేదు, వాళ్ళు తను చేసినప్పుడు బకీత్ తినటం లేదు. ఇటువంటి కొన్ని దాంట్లో యాడ్ అయినాయి. వాళ్ళిద్దరు మహానటులు కాబట్టి అస్సలు యాడ్ అయినాయి అన్నీ మైండ్లో పెట్టుకుని ఆ చాకు తీసుకుని పొడిచి ఉంటారు చూడండి. బ్రహ్మానంద గారిని పొడుతూ రేపు పొడిచేస్తాను చూసుకోవాలి అలా బూత్ తిడతాను నన్ను అతను. అలాగా అంటే అంత ఇమోషనల్గా వాళ్ళు పండించారు కాబట్టి ఆ సినిమాని ఈ రోజు అంతమంది చూడటానికి కారణం అదే సార్. మాట్లాడుకుంటున్నాం మాట్లాడుతున్నారు సార్. ఈ సందర్భంగా ఒక సంఘటన గుర్తు చేయాలి. ఈ రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో నిజంగా ఏదో చాలా పెద్ద గొడవ జరిగిపోయింది, ఏదో అయిపోయింది మా స్టూడియోలో అని చెప్పి రామానాయుడు గారు వచ్చేసారంటే ఏంటి? అవునండి ఇది నేను చేస్తాను. మీ ఇద్దరు రిహార్సల్ చేస్తాను, మీరు మణిప్రసాద్ గారు చేస్తున్నారు. పెద్ద పెద్ద కేకలు కదా సార్. అవును, ఇప్పుడే అంటే ఆ ఎమోషన్లో ఎవరున్నారు ఏముందో తెలియకుండా ఉండటం. అది రికార్డ్ కూడా చేశారండి. అది మీరు పోతుందని చెప్పి మన జయరామ్ గారు బటన్ నొక్కి రికార్డ్ చేశాడు. చేసి ఎక్కువ సార్ అది ఎంతకని చెప్పి ఒక 200 feet అయిన తర్వాత ఆపేశాడు. మరి ప్రొడ్యూసర్ అంటే ఆ రోజుల్లో అంతే కదా సార్, అంతేగా మనకి అడుగులు లెక్కే కదా అయిపోయింది. ఇది ఆయన కారులో వస్తుంటే పెద్ద అంటే లోపల డోర్ వేసున్నా ఆయనకి గొడవ కింద అనిపించి ఆపరా అని చెప్పి దిగితే పెద్ద గొడవ కింద ఉంది. ఆయన దిగిపోయి ఏదో గొడవ జరిగిపోతుంది కంగారుగా వచ్చేసారండి. ఏంటి రాత్రి చూపిస్తున్నాను డైరెక్టర్. షాక్ అండి. వచ్చి మీరు నమ్మరండి ఆయన అలాగా భుజమే చేయి చాలా మంచి ఆశీస్సులు ఇచ్చారండి మనస్ఫూర్తిగా. ఈ రోజుల్లో ఇలాగా చేసి చూపించే వాళ్ళు ఎవరు ఉన్నారా? చాలా బాగా చేశారు. అసలు మెయిన్ సెంటర్స్ అన్నిట్లో 100 days అండి. ఎక్కడ వేసిన సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా పాజిటివ్ నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది. మంచి థియేటర్స్ దొరికినాయి సినిమాకి, ఫ్యామిలీస్ అందరూ మోహన్ గారు సినిమాలే అలా వెళ్ళి సార్. ఫ్యామిలీ ఆడియన్స్ మోహన్ గారు అన్న ఓ థాట్ ఉండేదండి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ టచ్ అయిపోయి ఎట్లా ఏంటి సార్ బాగోమరిది ఏంటి, ఏమండి పెళ్లి చేసుకోండి ఏంటి, మనసిచ్చి చూడేంటి, మనసిచ్చి యూత్ సినిమా అయినా ఫ్యామిలీ సినిమా అండి. అలాగే ఆయన దాంట్లో ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ అంతా వెళ్దాం అనేది ఒక క్రియేట్ అయ్యేది. దాంతో ఏంటంటే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఒక పిల్లర్స్ అండి. అంటే ఎలా ఉండకూడదో చెప్పి క్యారెక్టర్లు ఈవిడను, ఎలా ఉండాలో చెప్పి క్యారెక్టర్లు ఆ జంట. దానివల్ల ఏమైపోయిందంటే సార్ బ్యాలెన్స్ చేసుకుంటూ సెంటిమెంట్లో కొట్టి అందరూ బాధపడి భలే ఉందరా సినిమా అని బయటకు వచ్చే సినిమా కాబట్టి ఈ రోజు కూడా ఆ సినిమా అంత గుర్తుండిపోవటం కారణం. సార్ రాజావన్నమిరెడ్డి అనే పేరు వినగానే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా ఇంటికి వస్తే ఏం ఇస్తారు, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, దొంగ సచ్చినోళ్ళు, టామీ, ఇట్లా ఈ సినిమాలన్నీ గుర్తొస్తాయి. ఎందుకు బిగ్ బ్రేక్ త్రూ అనేది రాజావన్నమిరెడ్డి గారు ఎందుకు రాలేదు? నాకు సరైన ప్రొడ్యూసర్ దొరకలేదు సార్. అంటే మీరు స్వతహాగా రంగస్థలం మీద ఒక వెలిగినటువంటి కళాకారులు. భీమవరంలో ఇవాళకి మీ గురించి మాట్లాడుకుంటారు. మీరు నటుడవుదామని మద్రాసు వచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్టర్గా టర్న్ తీసుకుని మధ్యలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి డైరెక్టర్ అయిన తర్వాత ఒక కథ మీద లేకపోతే ఒక నిర్మాతతో సంవత్సరాల తరబడి ట్రావెల్ చేస్తారు రాజావన్నమిరెడ్డి అని పరిశ్రమలో అంటూ ఉంటారు. అలా ఏమైనా స్టక్ అయిపోయారా, లేకపోతే నిజంగా మీకు అవకాశాలు రాలేదా? వచ్చిన అవకాశాలు మీరు అందుకుంటున్నారు సార్. నాకు అనిపించింది ఏంటంటే సార్, ఇది ఎవరి తప్పు కాదు, ఒక మినిమం బడ్జెట్లో సినిమా తీయాలనే ఒక నిబంధన ఉంది కదా సార్. నాకు కదండి ఇప్పుడు మామూలుగా నిర్మాతలకు ఉందండి, కొంతమంది నిర్మాతలు ఉన్నారు. అటువంటి నిర్మాతలు నాకు అందరూ దొరికి, అంటే మోహన్ గారు సినిమా ఫ్యాషన్ మీద చేశారు, స్క్రీన్లో ఎంత ఖర్చు పెట్టినా చేశారు. అలాగే ఇప్పుడు టామీ ఉందండి, ఆయన వెనకాడలేదు. అలాగే నాకు ఇట్టే ఆదివారం ఆడవాళ్ళు సెలవు, నేను దాని గురించి వెనకాడలేదు దాసర్ గారు అని. ఇప్పుడు అలాగా ఈ నిబంధన పెట్టుకోవటం వల్ల కొన్ని వదిలేసేనా అనిపిస్తూ ఉంటుందండి. అంటే వదులుకున్నానేమో అనిపిస్తూ ఉంటుందండి. అది నాకు సరైన ఇప్పుడు ప్రజెంట్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్కి అన్నీ అప్పచెప్పినట్టుగా నాకు గనక ఇదిగోనయ్యా నువ్వు చెయ్యి, కథ చెప్పావు కదా, ఇది సీన్లు కదా, నువ్వు ఎలా చేస్తావు చెయ్యి అంటే డెఫినెట్గా నేను ఆ సినిమా కంటే ఎక్కువ రీచ్ అవ్వగలని నమ్మకం ఉందండి. అది సార్
అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది మరి నిజమో అబద్ధమో లేకపోతే నేను అలా ఊహించుకుంటున్నాను అన్న విషయం నాకు తెలియదు. కానీ బ్రేక్ అయిపోవటానికి సార్ ఇప్పుడు ప్రతి సినిమా బెడ్ లాంటిదే కదా సార్, అదే బాగానే చేస్తాం కానీ దానికి అన్ని కలిసి రావాలేమో, అన్ని కూడా కలిసి రావాలేమో అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే బావబామర్ తర్వాత హిట్లర్కి కూడా మీరు కో డైరెక్టర్గా పనిచేశారు. బావబామర్ తర్వాత పల్నాటి పౌరుషం చేశారు. అది చేయలేదు సార్, మీరు చేయలే. దానికి చేయకపోవడానికి కారణం ఏంటంటే సార్, అది మోహన్ గారు చాలా ఫీల్ అయ్యారండి. అంటే శరత్ గారు డైరెక్టర్ అసోసియేట్ కో డైరెక్టర్ కదండి. ఆ సినిమా జరుగుతుండగానే మన కాట్రగడ్డ ప్రసాద్ గారి సినిమాకి అత్తాకోడల సినిమాకి వెళ్ళిపోవయ్యా అన్నారు. ఇది ఫస్ట్ కాపీ వచ్చి అంత సెన్సార్ అయిన తర్వాత అది షిఫ్ట్ అయ్యాం. అది రన్నింగ్లో ఉండగా మోహన్ గారు కవర్ పంపించారు. ఏమి ఎక్కడ ఉన్నామంటే, అదేంటయ్యా నువ్వు నీ దగ్గర ఉండమన్నాను కదా వెళ్ళిపోవటం అంటే శరత్ గారు అటు వెళ్ళమన్నారండి వెళ్ళాను అంటే మోహన్ గారు అన్నారు నువ్వేమవుతావు నాకు తెలియదు, నువ్వు వచ్చేసేయి నా దగ్గర ఉండు, నువ్వు కూడా జాయిన్ అవ్వన్నారు. అప్పుడు ఆల్రెడీ కో డైరెక్టర్ గారు ఆయన ఉన్నాడు, ఉన్నారు ఆయన ఉన్నారు కదా సార్, ఇబ్బందిగా ఉంటుంది అటు ఇటుగా ఇబ్బందిగా ఉంటుంది సార్, ఇప్పుడు నా పక్కన కూర్చోవా రోజు వచ్చి అన్నా. లేదా సార్ ఈ సినిమా వరకు వదిలిపెట్టేయండి, అది అవగానే మీ దగ్గరికి వస్తా అన్నాను. అది దీనికంటే ముందు అయిపోయింది. ఆ ఎడిటింగ్ వాటికి కూర్చోబెట్టుకునేవారు పక్కనే, ఆ కూర్చోవడం కంటిన్యూగా. తర్వాత ఏమండి పెళ్లి చేసుకోండి, హిట్లరు, మనసి చూడు ఇలా ఆయన చేసుకుంటూ వచ్చాం అనమాట. సంవత్సరానికి సినిమా చేసేవారు కదండి ఆయన, అలా చేసుకుంటూ వచ్చాం సార్. మీరు చేసిన సినిమాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కాకుండా మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా ఏది సార్? బాగా సంతృప్తి టామీ అండి. టామీ ఎందుకు? ఫీల్ గుడ్ మూవీ అండి, అందరూ తీయలేరు, చాలా కష్టం అసలు. అంటే ఒక డాగ్ తోటి థర్డ్ సినిమా ఒక 20 నిమిషాలు ఆర్టిస్ట్ లేకుండా క్లైమాక్స్ లో ఒక డాగే స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటే అందరూ ఏడ్చుకుంటూ బయటకు వచ్చే అది చేయటం నాకు అదృష్టంగా భావిస్తానండి. మోహన్ గారికి నేను నా లైఫ్లో ఎంత గౌరవిస్తానో, హరిరామ జోగయ్య గారు కూడా అటువంటి సినిమా నాకు ఇచ్చినందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాయండి. అద్భుతం. ఎందుకంటే సార్ ఆ ఫీల్ చేయటం అనేది చాలా కష్టం తీసుకురావడం. ఇప్పుడు కామెడీ చేస్తున్నామండి, ఆర్టిస్ట్ కమెడియన్ అయితే చెప్పేస్తే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు, చిన్న మార్పులు చేర్పులు చెప్పుకుంటూ వెళ్తాం. బ్రహ్మానందం గారు ఇటువంటి వాళ్ళకి చెప్పక్కర్లేదు, సన్నివేశం వివరిస్తే వెళ్ళిపోతారు. కానీ కుక్కకి వివరించలేము కదా సార్, అది మోగజీవి, దానికి ఏమర్థం అది. కానీ ఆ ఎక్స్ప్రెషన్ పట్టుకోవటం, ఆ టైంలో మనం దాంతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్నది ఆ అదృష్టం కూడా అటువంటి డాగ్ నాకు దొరకటం. ఇది ఎందుకంటే టామీకి 2 నంది అవార్డు రావటం కారణం, పురస్కారాలు వచ్చినాయి, పురస్కారం రావటం అదే. నాకు దాని తర్వాత చెప్పుకోవాల్సిన సినిమా మాత్రం డెఫినెట్గా టామీగానే ఫీల్ అవుతాను సార్ నేను. తర్వాత ఆదివారం ఆడవాళ్ళ సెలవు కూడా 18 సెంటర్లో ఆడిందండి. 18 సెంటర్స్ 100 చేసి 37 సెంటర్స్ ఏమో 50 డేస్ ఆడింది. కానీ దాన్ని చెప్పాలి. కానీ ఫీల్ గుడ్ మూవీ సార్, ఇది అందరూ చేయలేరు. అందుకోసం అని చెప్పి నేను డెఫినెట్గా నాకు బాగా నచ్చిన సినిమా, దాని తర్వాత అన్ని సినిమాలు నాయే, కానీ బాగా నాకు ఇటువంటి సినిమా మళ్ళీ చేయాలను సార్. టామీ లాంటి సినిమా, టామీ 2 చేయాలి. ఉందా ఇంకా? ఉందండి, టామీ ఏజ్ అయిపోయింది, టామీ ఉంది. ప్రస్తుతానికి ఉంది. మొన్నే కనుక్కున్నాను, ఇంకో సినిమా కూడా చేయాలంటున్నారు హరిరామ జోగయ్య గారు దీని మీదే. ఇంకా ప్యాషన్ ఉంది ఆయనకి. అయ్యి బాబు, ఆయన రేపు కావాలితే రేపు సినిమా చేయటం సిద్ధంగా ఉన్నారు ఆయన. అంటే మొన్న పిలిపించారు, వెళ్ళానండి. వెళ్తే ఆయన ఏంటంటే డిఫరెంట్గా టామీ లాంటి సినిమా మళ్ళీ చేయాలయ్యా, ఈసారి కొంచెం కమర్షియల్గా ప్లాన్ చేద్దాం అన్నట్టుగా అన్నారు. చేద్దాం గురుగారు అని చెప్పారు. ఆయన నిర్మాతగా 56 సంవత్సరాల క్రితం ఆయన కృష్ణవేణి అనే సినిమాతో నిర్మాతగా మొదలుపెట్టండి. ఈ రోజు కూడా ఇవాళకి 50 సంవత్సరాల టైంలో కూడా ఆయనకి సినిమా మీద డిస్కషన్ అది ఉంది. మొన్న షార్ట్ ఫిల్మ్ తీశారండి, మొన్న ఈ వయసులో షార్ట్ ఫిల్మ్ దగ్గరుండి 3 రోజులు ఆయనే 3 షార్ట్ తీయించారు. షార్ట్ ఫిల్మ్ అంటే ఆయన ఏదో యావగేషన్ ఉంటుంది, సినిమా ఫ్యాషన్ అండి ఆయనకి. అటువంటి ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ దొరికితే సార్, ఫ్యాషన్తో పాటు డబ్బు కూడా సమృద్ధిగా ఉంటే ఈ క్షేమంగా లాభంగా లాంటి సినిమాలు 10 సినిమాలు చేయొచ్చు. సార్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సమయంలో మీ దగ్గర పనిచేసినటువంటి ఒక యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి వ్యక్తి ఆ తర్వాత వేళ భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా రూపుదాల్చాడు అన్నది సినిమా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంటారు. ఎవరు ఆ యువకుడు, ఉత్సాహవంతుడు, ఏంటా కథ? కాదు కదా సార్, ఇప్పుడు ఎవరు అని తెలిసినప్పుడు ఇంక నేను చెప్పేది ఏమో సార్,
ఎవరని భారతదేశానికి తెలుసు కదా, అది మన నాన్నోడితో చెప్పి మళ్ళీ ఆయన విని వింటే ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు సార్ నేను అనుకుంటాను సార్, సార్ నా దగ్గర ఆయన పనిచేసాడు అని చెప్పుకోవటం కంటే కూడా నేను ఆయన దగ్గర పనిచేశాను అని చెప్పుకోవటం, అది మీ గొప్పదనం, మీ సంస్కారం, మీ హృదయ వైశాల్యం. అది కదా సార్. ఇప్పుడు ఎలాగైనప్పుడు నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్, నా జీవితాన్ని మార్చింది ఏట్రు మోహన్ గారు. ఆయన నేను నా ఊపిరి ఉన్నంత వరకు ఆయన మర్చిపోను. నన్ను ఇండస్ట్రీకి తీసుకెళ్ళింది, వెళ్ళిన తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది. ఎంతోమంది దగ్గర పనిచేసిన తర్వాత ఫస్ట్ పిక్చర్ అనిల్ కుమార్ గారే. బ్రేక్ వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చి ఒక 10 మంది దగ్గర తిరిగి నా ప్రయత్నాలు చేసుకున్నా. కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతాను సార్, నేను నా సర్టిఫికెట్స్, నా నాటకాలు, నా మోనేషన్స్ అన్నీ ఆయనకి నేను చూపిస్తే, ఇది ఎవరికీ చూపించకయ్యా, చూపిస్తే నీకు ఎవరు అవకాశాలు ఎవరు, ఈ పక్కన పెట్టి జీరోతో వచ్చావనుకో మొదలుపెట్టు అని అన్నారండి ఆయన. అద్భుతం. నీ జీరో సినిమా తెలియదు కదా నీకు, జీరోయే, నాకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పకుండా ఉండబోయా అన్నాను. నేను అలాగే ఉన్నాను, తెలుసు అని చెప్పలేదు, నాకు ఏమీ తెలుసు అని చేయాలి. నాకు నాటక అనుభవం దానివ్వండి అంతే తప్ప, ఎంత అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ యాక్టర్ని, బెస్ట్ విలన్ని, బెస్ట్ కమెడియన్ని కానీ, అదే కె వెంకటేశ్వరరావు గారిని ఒక ఆర్టిస్ట్ పేరు తెలుసు మీకు, సుప్రీం సీనియర్ అని. ఆయన బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ కమెడియన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ విలన్, ఆయన తర్వాత మీరే తీసుకున్నారంట. మీకు ఆ విషయం తెలుసో తెలియదు, ఎవరైనా చెప్పారో చెప్పలేదో నాకు తెలియదు. ఉప్పుల వెంకటేశ్వరరావు గారి తర్వాత మీరే ఆంధ్ర యూనివర్సిటీలో తీసుకున్న ఇన్ని పురస్కారాలు, మీకు తెలియదు ఆ విషయం? నిజంగా అంటే నాకు తెలియదు సార్, నేను మాత్రం అన్నీ తీసుకున్నాను. ఇవన్నీ చూసి అనిల్ కుమార్ గారు అన్న తర్వాత శరత్ గారి దగ్గర, సార్ ఇప్పుడు మీ దగ్గర పని లేకపోతే అలాగేనయ్యా అంటారు కదా, ఆయన బండి మీద నన్ను ఎక్కించుకుని పదవయ్యా అని చెప్పి శరత్ గారి దగ్గర తీసుకొచ్చి శరత్ గారి దగ్గర జాయిన్ చేయడం అనేది అది గ్రేట్ ఇది కదా. అంతే కదా సార్, అది నేను చెప్పుకోవాలి. నేను స్కూటర్ మీద తీసుకెళ్ళి అతను జాయిన్ చేశానయ్యా అన్న మాట ఆయన ఇంతవరకు ఎవరి దగ్గర అనలేదు. ఇంటికి వెళ్తే తిడతాడు, ఏమయ్యా ఏదో ఒక్కసారి స్కూటర్ మీద తీసుకెళ్ళినందుకు ఎప్పుడు చెప్పినా అదే చెప్తావు వాళ్ళ మిస్సెస్ ఆవిడ కూడా మా తల్లి, ఆవిడ చేత్తో భోజనం కూడా చేశానండి నేను ఒక రోజు. ఆవిడే అది ఏమయ్యా నువ్వు చేసింది ఒక రోజు ఎంత భోజనం చేసావు దానికోసం నువ్వు అంటే, ఆ రోజున అది మీరు చేయకపోతే ఈ రోజున ఇక్కడ నేను ఏం చేసుకుంటున్నావు, బేవారం వ్యాపారం పెట్టుకుంటున్నాం, లేకపోతే పొలం చేసుకుని తెలియదు కదమ్మా. ఆ రోజున మీరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఈ రోజున ఎలా ఉందని చెప్పుకోవడం తప్పే ఉంది. అందుకే దర్శకుడి పేరు చెప్పలేం. సార్ ఒక మాట చెప్తున్నా సార్, చెప్పండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రెంటికి పనిచేసిన డైరెక్టర్లను కావాలంటే కార్డు చూడండి, పేర్లు చెప్పను. దాంట్లో పనిచేసిన అందరూ కూడా డైరెక్టర్లు అయ్యారండి. అందరూ అయ్యారు. క్షేమంగా వెళ్ళే లాభంగా రెండుకి అసిస్టెంట్ డైరెక్టర్గా, డైరెక్టర్గా చేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయ్యారు. ఒక్కడు కూడా మిగలలేదు. అంటే ఎడిటర్ మోహన్ గారి సెలక్షన్ అలా ఉండేది. సెలక్షన్ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన అలా సెలెక్ట్ చేసుకుని అలాగే ఉండేది. వీళ్ళల్లో ఇతనిలో ఈ విషయం ఉంది, ఇతనిలో ఈ విషయం ఉంది అని చెప్పి మొత్తం అది గ్రేట్ అండి. నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి దగ్గర అప్రెంటిస్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 4-5 సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, కోడైరెక్టర్గా చేసిన ఆయన ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి తర్వాతే డైరెక్టర్లు అయ్యారు. వీళ్ళందరూ 6 అయ్యారండి. అంటే క్షేమంగా లాభంగా రండి చేసిన యూనిట్ అందరూ కూడా డైరెక్టర్లు అయ్యారు. ఇంకా అంతకంటే ఏం కావాలి సార్? మామూలుగా అందరి పేర్లు ఒకసారి చెప్పండి విందాం. దానికి సీతారామరాజు గారు కో డైరెక్టర్ అండి సార్. ఆయన మట్టకాజా అనే సినిమా తీశారు. గాంధీ అసోసియేట్ అతను 3 సినిమాలు తీశాడు. మన వేణుమాధవ్ తోటి సినిమా అప్పుడు ఆయన కాలం చేశాడు, మధ్యలో ఉండి హెల్త్ బాగుగా. సుకుమార్ గారు పనిచేశాడు దానికి. ఆయన కూడా నెంబర్ 1 ప్రపంచం గర్వించదగ్గ డైరెక్టర్. ఆయన బొమ్మరిల్లు భాస్కర్ పనిచేశారు. ఆయన కూడా ఇది 4 వీళ్ళందరూ పనిచేశారు. వీళ్ళందరూ దాన్ని పనిచేశారు. దీంట్లో కొత్తగా పనిచేసిన వాళ్ళు ఎవరు? బొమ్మరిల్లు భాస్కర్, మన సుకుమార్ గారు. వాళ్ళిద్దరు కూడా నెంబర్ 1 డైరెక్టర్లు. హనుమాన్ జంక్షన్ మీరు పని చేయాలి. అప్పుడు నేను డైరెక్టర్ అయిపోయారుగా. అప్పుడు క్షేమంగా వెళ్ళిన తర్వాత హనుమాన్. అవునండి. అసలు ఇన్ని వరుస హిట్లు ఆయన ఎలా జడ్జిమెంట్ ఎలా చేశారు సార్? సార్ ఆయన మేము అందరూ అనుకునేవాళ్ళం అండి, ఈయన నాయుడు గారు, రామానాయుడు గారు ఇంత గొప్ప ప్రొడ్యూసర్స్ లేరు అనుకునేవారండి ఆ రోజుల్లో. మేము అనుకున్నాం. కారణం ఏంటంటే స్క్రిప్ట్ మీదే ఉండేవారు సార్. ఏటం మోహన్ గారు అండి నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి సార్. మూల మీద రాత్రి 2-3 దాకా నన్ను పక్కన కూర్చోబెట్టుకుని చూస్తూ ఉండేవాడండి. మీ ఇసుకు చెందేవాళ్ళం. అంటే ఏంటయ్యా చూసిందే చూస్తున్నాడు ఈయన మనల్ని చంపేస్తున్నాడు అనుకునేవాళ్ళం సార్.
సరే ఒక్కోసారి ఒక్కో ఫ్రేమ్ తీసేవాడు, ఒక్కోసారి 4 ఫ్రేమ్లు తీసేవాడు, ఒక్కోసారి 5 ఫ్రేమ్లు యాడ్ చేసేవాడు. ఇదేంటి అంటే చూసినప్పుడు అయ్యి జర్కులు అయ్యి ఉంటాయంట. ఆయన దగ్గర నేర్చుకుంది. ఇవన్నీ ఉండకూడదంటే మనం 10 సార్లు చూడాలయ్యా, మనం తీసింది మన బిడ్డ ఎలా ఉండాలి మనం చూసు అంటే ఇలాగండి. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా సార్ ఆ డైలాగ్ చదువు దాని అర్థం ఏంటి అది తెలియదు కదండి. తెలుగులో చెప్పించుకునేవారు, ఒకవేళ అర్థం అవ్వకపోతే ఏంటని అడిగేవారు, రైటర్తో రాయించేవారు. అలాగే ఆయన 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 అప్పుడు రామానాయుడు గారు కూడా అలాగే స్క్రిప్ట్ మీద అంత శ్రద్ధ తీసుకునేవారు అని చెప్పి బయట అనేవారండి. అంత స్క్రిప్ట్ చేస్తున్నా కాబట్టి ఆ సినిమా ఎవరిది ఆయన ఇప్పుడు ఫ్లాప్ కానీ బ్యాడ్ అవ్వటం కానీ లేకపోవటం కావటం అది ప్లస్ ఆర్టిస్ట్ సెలక్షన్ అండి మీరు. సార్ మీరు తర్వాత బ్రహ్మానందం గారు, కోవైసర్ల గారి కాంబినేషన్లో కూడా మీరు యాక్ట్ చేశారు వాళ్ళతో. లేదండి అని యాక్ట్ చేయటం అంటే సాంగ్లో చేశారు మీరు. అవునండి. అదే సినిమా మీకు బాగా గుర్తుంది. అక్కాబాయ్ అక్కడండి, అక్కాబాయ్ అక్కడలో నేను మెహబూబా సాంగ్ నాకు స్టేజ్ మీద పాడతాను. అది ఎప్పటి నుంచో అప్పటి నుంచి స్పెషల్ అండి ఆ సాంగ్. అసలు మీ ముగ్గురులో ఎవరు బాగా చేశారు చెప్పడం చాలా కష్టం. ఎక్స్ప్రెషన్స్ వైజ్ కోవైసర్ల గారు బాగా చేశారు, అసలు బ్రహ్మానందం గారు బాగా చేస్తున్నారా, మీరు బాగా చేస్తున్నారు చెప్పడం చాలా కష్టం. దాంట్లో నేను ఇద్దరు డాన్సర్స్ ఉండి. అవును, మీరు ఆవిడ డాన్సర్లు అంటే ఆయన గబ్బర్ సింగ్ అండి. అవును, ఆయన గబ్బర్ సింగ్. చిన్న ప్యారడీ చేసాం, చాలా బాగా పండింది సార్. అది చాలా బాగా పండింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లోకి ఆడియన్స్ వచ్చినటువంటి సినిమా సార్ దొంగ సచ్చినోళ్ళు. అది రఘుబాబు గారు, కృష్ణ భగవాన్ గారు ఆ టైంలో వాళ్ళు స్టార్ కమెడియన్లుగా రూపాంతరం చెందుతున్నటువంటి దశలో వాళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి మీరు చేశారు. ఎందుకు అది మిస్ఫైర్ అయింది? మిస్ఫైర్ ఎందుకైందని ఎప్పుడు ఆలోచించలేదు సార్. కానీ సినిమా చూస్తే మాత్రం చాలా గొప్ప సినిమా సార్. మంచి చాలా బాగుంది. నేను శాంతి థియేటర్ నారాయణగూడకి వెళ్ళి చూశాను. మంచి సెంటిమెంట్, ఇద్దరు కమెడియన్స్ పర్ఫార్మెన్స్, ఇద్దరు తెలియని ఒక అమాయకత్వం, దాంట్లో ఇద్దరు మేనగోళ్ళని నేను చేసుకోవాలి అనే ఒక తాపత్రయం. ఇదంతా కొత్తగా అనిపించి చేసాం సార్ సినిమా. దీనికి ప్రొడ్యూసర్ గారు మన సాంబశివరావు గారికి బాగా నచ్చి చేసాం. మరి ఎందుకు మరి రిలీజ్ ప్రాబ్లమా లేకపోతే నేను ఎక్కడన్నా పొరపాటు చేశాను సార్. సినిమా ఆడలేదంటే కారణం డెఫినెట్గా డైరెక్టర్నే అంటారు, ఆడిందైనా డైరెక్టర్నే అంటారు. నేను ఎక్కడో పొరపాటు చేశానేమో మరి ఆ సినిమా. అది ఆడితే వాళ్ళు చాలా మంది హీరోలకు క్రెడిట్లు ఇస్తున్నారు సార్, ఆడకపోతే డైరెక్టర్ల మీద నెట్టేస్తున్నారు. చూస్తున్నాం సంక్రాంతి. ఇప్పుడు హీరో ఉన్న సినిమాలు అంటే తక్కువ చేశాను కదా సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా 3 హీరోలు, అవును, నలుగురు చెప్పాలి, 5 చెప్పచ్చు. అదే కదా. ఆదివారం సరిసేక మొత్తం అందరూ కమెడియన్స్ 7 హీరోలు. మీ ఇంటికి వస్తారు, మా ఇంటి 5 జంటలు అలాగా. అసలు ఫ్రేమ్ పెట్టడం చాలా కష్టం సార్. ఎలా సాధ్యం అవుతుందో నాకు ఇష్టం సార్ అలాగా జనాలు ఉండి చేయటం. ముందు హోంవర్క్ చేసి నాకు బాగా ఇష్టం సార్ అలాగా చేయటం. ఇది ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. మీరు చేయాల్సిన సినిమా, దాసరి గారు చేయాల్సిన సినిమా డైరెక్షన్ అంటే లేదండి. దాసరి గారు కదండి, కథ దాసరి గారు. తర్వాత అంటే సార్ అది దాసరి గారు చేసి ఉండేటైతే ఆ కథకి 5 కోట్లు అవునండి ఆయన చేస్తుంటే. ఆ సినిమా నేను చేశాను కాబట్టి ఆయనకి ఇచ్చిన బడ్జెట్లో అయిపోయింది. ఓ, ఆయన ఒక బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్లో నేను ఒక బడ్జెట్, మీరే ఇచ్చారు ఒక బడ్జెట్ ఆయనకి. ఓ, ఈ బడ్జెట్లో నువ్వు చేయలేవయ్యా అన్నారు ఆయన. నేను చేస్తాను అన్నాను. సరే పేపర్ మీద సంతకం పెడతావా అన్నారు. ఎక్కడ పెడతాబట్టి అక్కడ పెడతాను అన్నాను. చేయలేవయ్యా ఎందుకు చెప్తున్నాను, నేను చేస్తాను సార్. 1 కోటి రూపాయలు బడ్జెట్ ఇచ్చాను సార్ ఆయనకి. 1 కోటి రూపాయలు చేశారు సినిమా. ఇంతమంది ఆర్టిస్టులు ఎలా? అందరూ హెల్ప్ చేశారండి. వాళ్ళ వైపు నుంచి అంటే టైంకి రావడం, టైంకి వాళ్ళు కాదు, డబ్బుల విషయంలో, రెమ్యూనరేషన్ విషయంలో ఇచ్చింది పుచ్చుకున్నారు. వీడికి లైఫ్ వస్తుంది, ఆయన సినిమా ఇచ్చాడు, మనం కూడా చేద్దాం వాడి కోసం. 1 కోటి రూపాయలు ఎలా సార్, ఎలా సాధ్యం అవుతుంది సార్ ఆ సినిమా చేయటం? అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. అందరూ, ఎవ్రీ ఆర్టిస్టు, టెక్నీషియన్. ఎవరు లేరు కమెడియన్స్ చెప్పడం కష్టం. అసలు ఎవరు డబ్బులు అడగలేదు సార్. నీకు ఎప్పుడు కావాలో చెప్పు అని చెప్పి చేస్తాం, వెళ్ళిపోతాం, మొత్తం చేయటం వెళ్ళిపోతాం. ఆఖరిలో ఇచ్చింది తీసుకోవటం. మహానుభావుడు బ్రహ్మానందం గారు, అందరూ కూడా, కోవై సరళ, తెలంగాణ శకుంతల గారు, అలా ఎంతమంది, గీతా సింగ్, అందరూ అసలు ఫ్రేమ్ పెడితే, అసలు వాల్ పోస్టర్ పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆర్టిస్ట్ మొత్తం మహిళా లోకం లాగా ఉండేది. అసలు ధర్మం సుబ్రహ్మణ్యం గారు, ఈయన ఎవరు, కొండవలస లక్ష్మణరావు, ఎల్వి శ్రీరామ్, ఆర్టిస్టులు అందరూ ఉన్నారు సినిమాలో. అందరూ కూడా నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. దానికన్నా దాసరి గారు లాంటి సినిమా ఇచ్చాడు కదా, సరే కానీ చేద్దాం, అతని లైఫ్ బాగుంటుంది కదా చేద్దాం అని ఉద్దేశంతో అందరూ చేశారు. శివాజీ గారు
శివాజీ దాంట్లో వెరీ గుడ్ మంచి 7 days క్యారెక్టర్ చేశారండి ఆయన. సార్ ధవళ సత్యం గారు, నందం హరిశ్చంద్రరావు గారు ఇలా ఒక వరుస రాసుకుంటే అలా ఆ వరుసలో రాజావన్యం రెడ్డి వీళ్ళకి చేయాల్సిన న్యాయం చేయకుండా, వీళ్ళకి అందాల్సినటువంటి ప్రతిఫలం అందకుండా దాసరి గారు వెళ్ళిపోయారు అని పరిశ్రమలో ఒక మాట వినిపిస్తుంది. దీనిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మీ ఆ ధవళ సత్యం గారితో మొదలు పెడితే రాజావన్యం రెడ్డి మీ పేరు దగ్గరకు సాగుతుంది, మెజారిటీ మీ పేరు వినిపిస్తుంది. రాజావన్యం రెడ్డికి అన్యాయం చేశారు దాసరి గారు వెళ్ళిపోయి అనే మాట చాలా మంది అంటారు సార్. ఉంటే మాత్రం న్యాయం జరిగేదండి, ఉంటే న్యాయం జరిగేది. ఉంటే న్యాయం జరిగేది. ఆయన వెళ్ళిపోవడం అనేది అంతా భగవంతుడి చేతుల్లో ఉంది సార్, మన చేతుల్లో ఏం లేదు. ఉంటే మాత్రం నాకు న్యాయం చేసేవారు. మళ్ళీ సినిమా ఇవ్వాలి మీకు ఇచ్చారనుకుంటా. జరుగుతుంది, చర్చల దశలో ఉంది, చర్చలు జరుగుతున్నాయి. ఓపెన్గా అప్పుడు చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి. మా ఇంటికి మిస్సెస్కి ఫోన్ చేసి, అమ్మా రాజా పొద్దుట నేను వెళ్ళానండి, ఒకసారి ఫోన్ చేయ అమ్మాయికి అన్నాను. నాకు ఏ అమ్మాయి అర్థం అలా, ఎవరికి ఆలమ్మక అన్నాను. ఆలమ్మ దాసరి గారు అమ్మాయి కాదయ్యా మీ ఆవిడకి అన్నారు. ఇరుముఖం పెట్టి అర్థం లేదు పెట్టి అంటే చూశారు. దాసరి గారు నాతో మాట్లాడతా, ఇవి నాకేంటో తెలియదండి. మనం అయిపోయాం కదా, ఏదైనా గురించి ఎడ చెప్తారేమో ఏం అర్థం అలా. అమ్మ నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, సాయంత్రం దాకా ఉంటున్నాడు అనుకుంటున్నావు అమ్మ, నువ్వేం ఫీల్ అవుతామ్మా. సంవత్సరానికి 2 సినిమాలు మన బ్యానర్లో చేస్తాడు, అతన్ని నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. వాడి చదువు విషయం కూడా నేనే చూసుకుంటాను, నా కొడుకు చదువు విషయం కూడా నేనే చూసుకుంటాను, నువ్వేం ఇబ్బంది పడకు, నాకు రాజా పక్కన ఉంటే కొంచెం ధైర్యం అమ్మ అన్నారు ఆయన. సార్ ఇది జరిగిన మ్యాటర్ అండి. ఈ విషయం రాజేంద్ర కుమార్ గారికి సంజీవ్ అన్నయ్యకి తెలుసు. ఆయన నన్ను ఇలా పెట్టారు, ఇలాగ తన దగ్గర అన్నట్టుగా. అప్పటికి ఏమైందంటే సార్, ఓ రోజుని మేము రాత్రి 2-2:30 దాకా ఉండేవాళ్ళం సార్ ఆయన దగ్గర. ఇంక బయలుదేరండి అయ్యా అని ఆయన నోట్లోంచి రావాలి. వెళ్తాం సార్ అనేవాళ్ళం కాదు, నేను రాజేంద్ర కుమార్ గారు. బయలుదేరండి అయ్యా అన్నాక అంటే మేము వెళ్ళిన తర్వాత ఆయన అరగంట పడుకునేవారట, అంతే అంతే. మళ్ళీ వేసి కూర్చునేవారంట. ఒక రోజు నేను ముఖం పీక్కుపోయి, ఏ గురువుగారు నేను ముఖం అలా పీక్కుపోయింది ఏంటంటే, నిద్రట్లేదయ్యా, మీరు వెళ్ళిపోతారా, ఒక అరగంట పడుకుంటాను తర్వాత నిద్రట్టదన్ను. ఇంకోటి ఏంటంటే సార్, అమ్మగారు పోయిన తర్వాత ఆయన బాగా దిగులు పడిపోయారు, కిందకు కూడా రాలేదండి. ఇప్పుడు మనం వెళ్ళి కలిసేవాళ్ళం, అక్కడికి కూడా రాలా, పైనే ఉండిపోయారు. సన్ రైజ్ చూడలేదు సార్, చూడలా. నేను అనుకున్న ఓ రోజు అన్నాను, గురుగారు మీరు అంటే అన్నాడు, నేను ఓ పని చేస్తారా గురుగారు, మీరు కొంచెం వాకింగ్ అది చేయమన్నారు కదా మన డాక్టర్ గారు, కిందకి వెళ్దాం గురుగారు సరదాగా. ఒక్కడిని ఏం వెళ్తానయ్యా అని, మమ్మల్ని రమ్మంటారా అన్న. మీరు వస్తే వెళ్తానయ్యా అన్నాడు. సార్ నేను 1 hour అవుతుంది సార్ నేను రెడీ అవటానికి. 4:30కి లేచి 5:30కి రెడీ అయ్యి వచ్చి 6కి లేపి 6 to 7 నేను రాజేంద్ర కుమార్ 2 months వాకింగ్ చేయించారు. ఆయన 4 రోజులు కింద చేసి తర్వాత నేను కిందకి రాలేనయ్యా అంటే పైన చేయించాను సార్. సన్ రైజ్ వచ్చే వరకు చేయించి, సన్ వచ్చిన తర్వాత చైర్లు వేసి కూర్చోబెట్టి 3 సార్లు కాఫీ తాగి 3 సార్లు కాఫీ తాగిన తర్వాత అప్పుడు స్నానానికి వెళ్ళేవారండి ఆయన. అక్కడి నుంచి మళ్ళీ రోజు మొదలయ్యేది. ఇది రియల్ సార్, ఇది చాలామంది తెలుసు, వాళ్ళ పిల్లలు తెలుసు, అందరికీ తెలుసు. ఆ టైంలోనే అన్నారు ఆయన, నేను ఇంటికి ఫోన్ చేసి ఇలాగమ్మ నువ్వు కంగారు. బట్ ఉండుంటే నాకు న్యాయం జరిగి ఉండేదేమో. ఇప్పుడు ఆయన లేని లోటు నాకు కనపడుతుంది సార్, డిఫరెంట్ కనపడుతుంది. చాలా మందికి పరిశ్రమకి తీరని లోటు, పరిశ్రమ కంటే కూడా నాకు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఆయన దగ్గర, ఆయన మినిస్టర్ అయిన కాడి నుంచి బయటికి వెళ్ళలేదు సార్. ఒక పెద్ద హీరో అడిగారు నన్ను, నువ్వు నూతులో కప్పలాగా అక్కడే ఉండిపోయావయ్యా, అందువల్ల బయట ప్రపంచం నీకు తెలియలేదు, బయట కూడా తిరుగుంటే బాగుండు అని ఆయన అన్నారు పెద్ద ఆయన. నిజమే కదా అనిపించిందండి. 25 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఒక అభిమానిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 2 తీస్తే చూడాలని రాజా గారు. సార్ నిన్న ఎవరు అడిగారా? నేను ఆఫ్టర్ 25 years ఆ జంటలన్నీ ఏమైనాయి, ఏం చేసా, 25 yearsలో వాళ్ళ గ్రోత్ ఏంటి, అట్ ప్రెజెంట్ వాళ్ళు ఏంటి అన్నది చేస్తే అద్భుతంగా ఉంటుంది రాజా గారు. ఇప్పుడు నేను అదే మాట మోహన్ గారితో మాట్లాడాను సార్ ఇవాళ పొద్దుట మాట్లాడాను. ఇలాగ అందరూ అడుగుతున్నారండి ఏం చేద్దామని చెప్పి ఆల్రెడీ 4 రోజుల క్రితం అన్నాను. ఆయన అంటే కొంచెం సైలెంట్ అయ్యారు. అడగగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు కథ ఇవ్వండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మళ్ళీ ఎడిటర్ మోహన్ గారు part 2 చేస్తున్నారు రాజావన్యం రెడ్డిని బట్టి అనేది నాకు కావాలి.
నేను మీ కాళ్ళ దగ్గర కూర్చుని మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ఏం చెప్తే అది చేస్తాను సార్ అని చెప్పాను. ఆయన మాట ఇచ్చారు. మీరు డెఫినెట్గా సార్ మీ కోరిక తీరుస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నా కోరిక కూడా అదే పార్ట్ 2 చేయాలని. అంటే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో లేటెస్ట్ టెక్నాలజీతో మళ్ళీ టెక్నాలజీ తోటి మళ్ళీ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటాయి, ఎథిక్స్ అన్ని మర్చిపోయినాయి కదా సార్. రకరకాలు చూస్తున్నాం మనం. అవును, సూసైడ్ అని అన్ని చూస్తున్నాం. భర్తను చంపేయడం, అన్ని రకాలు, ఇలా రకరకాల హనీమూన్కి తీసుకెళ్ళి చంపేయటాలు ఇటువంటి అన్ని జరుగుతున్నాయి. అయినా సరే ఫ్యామిలీ ఇప్పుడు మన శ్రీకాంత్ ఇదే మాట అన్నారు ఆయన. రాజా నువ్వు మళ్ళీ మొదలెట్టు, నేను చెప్తున్నాను నేను. ఎందుకంటే పండగలకు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఫ్యామిలీ సినిమాలు హిట్ అయినాయి. మన చిరంజీవి గారి సినిమా లాస్ట్ ఇయర్, ఆయన సినిమా ఎవరిది, మన వెంకటేష్ గారి సినిమా, ఇలా ఫ్యామిలీ సినిమాలు హిట్ అవుతున్నాయి. మీకు ఇప్పుడు మొన్న ఆడిన సినిమాల్లో కూడా చిరంజీవి గారి సినిమాతో పాటు నవీన్ పోలిశెట్టి అనగనగా రాజు కావచ్చు, తర్వాత నారీ నడుము, ఇవన్నీ ఫ్యామిలీ సినిమాలు. నువ్వు చేస్తే మళ్ళీ డెఫినెట్ గా కామెడీ టైమింగ్ అది బాగుంటది. నువ్వు చేయి, నేను చేస్తానని మాట ఇచ్చాడు. అద్భుతం సార్. ఇదే మాట నేను మోహన్ గారితో అన్నాను. సరే ఇలా అన్నాడు తను, మనం బలేటోడు చేద్దాం, నీకెందుకు, నేను చేస్తాను కదా, మనం చేస్తున్నాం, త్వరలో అయినా చేద్దాం అన్నారు. కాబట్టి మీ వాక్కు ఫలిస్తుంది. అద్భుతం. ఈ సంవత్సరంలోనే చేస్తామండి డెఫినెట్ గా. అద్భుతం రాజా గారు. ఈ శుభ సందర్భంగా చిరంజీవి గారి శిఖర దర్శనం మనోవైజ్ఞానిక వ్యక్తిత్వ వికాస రచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఎంతో గమనం ఇచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అవి రాజా వన్నెమిరెడ్డి గారు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన తెలుగు రాజ్యానికి ఇచ్చేసి మనకు అందించినటువంటి ఆ విశేషాల సమాహారం. మరొకసారి మరిన్ని విశేషాలతో మిమ్మల్ని పలకరిస్తా మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. థ్యాంక్ యూ రాజా గారు. నమస్కారం అండి. నమస్కారం ఆడియన్స్ అందరికి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.